అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 11వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. ఎదురు చూచుచుండెను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనమునందు అది మంచి ద్రాక్ష పండ్లను ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాసెను. తోటమాలికి తోటలో నాటబడి ఉన్న చెట్లను గూర్చి ఒక కాంక్షను కలిగి ఉండును. అది చక్కగా వ్యాపించి విస్తరింపవలనని కోరుచున్నాడు. పువ్వులు పూచి సువాసన పరిమళించి కాయలు కాయవలనని కోరుచున్నాడు. అయితే వీటి అన్నిటికంటే ఆ చెట్టు మంచి ఫలములను ఫలించవలనని ఎదురు చూస్తున్నాడు. అదే విధముగా ద్రాక్ష తోటకు కంచెను వేసి ప్రభువు దానిలో రాళ్లను ఏరి శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటిన ప్రభు దాని మధ్యలో బురుజును కట్టి తోటను తెలిపించిన ప్రభు ఒకటి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ ద్రాక్ష తీగ మంచి ద్రాక్ష పండ్లను ఇచ్చునని కనిపెట్టుచున్నాడు. మన యొక్క మేళ్లను ఔన్నత్యమునే ఉద్దేశముగా కలిగి ఉండి వేవేల కొలది మేళ్లను చేయుచు వచ్చుచున్న ఆయన మన వద్ద ఎదురు చూచున్నది ఒకటి మంచి ఫలములు మనము ఆయనకు ఫలింపవలననియు ఆయనను సంతోషపరచవలననియు ఆయనకు ప్రీతికరముగా నడిచి ఆయనను స్తుతించి పొగడవలను అనుటయే ఆయన కాంక్షయు ఉన్నది. దావీదు రాజు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును, రక్షణ పాత్రను చేత పుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదును అని చెప్పాను. 116వ కీర్తన 12 మరియు 13 వచనములు. ఇజ్రాయేలు ప్రజలు ప్రభువు చేసిన మేలను తలంచి చూడలేదు. తమ కొరకు తండ్రైన దేవుడు పంపించి అనుగ్రహించిన కుమారుని అంగీకరించలేకపోయిరి. ఆయన యందు నిలిచి ఉండి ఆయనకు మంచి ఫలములు ఫలించుటకు బదులుగా ఆయనను సిలువలో కొట్టి చేదైన చెరకును ఇచ్చిరి. ఆయన దాన్ని పుచ్చుకొని రుచి చూచినప్పుడు త్రాగుటకు మనస్కరించని వాడై ఉండేను. కారణము అది చేదైన చిరక, చేదైన ఫలములు. చేదైన ఫలములను చూచి ప్రభు విలపించి చెప్పినది, నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను. అది మంచి ద్రాక్ష పండ్లు కాయని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనములని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి అని విలపించుచున్నాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయమును ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయమును ఒకే సమయం నందు ఒకదాని తర్వాత ఒకటి చదివి చూడుడి. 2 భాగములను ప్రభువు నాటిన ద్రాక్ష తోటను గూర్చి మాట్లాడుచున్నది. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిల్వని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. నా యందు ఏ దుర్నీతిని చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి అని ప్రభు కన్నీటితో వాదించుచున్నాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క హస్తముల యందు లెక్కించలేని మేళ్లను పొందుకొని ప్రభువునకు మంచి ఫలములను ఇయ్యవలను కదా. నేటి ధ్యానమునకే అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయించుమని అతనితో చెప్పెను. లూకా సువార్త 13వ అధ్యాయం 8 మరియు 9 వచనములు. నేటి వేద పఠనము ఉదయం ఆదికాండము 27 మరియు 28 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 మొదలుకొని 34 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.